హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చిక్కుడుగాయ కర్రీ చేశాను. ఉడకబెట్టి చేశాను. ఇప్పుడు కూడా ఉడకబెట్టి చేశాను. ఈరోజు కూడా తాలింపులోకి ఆయిల్ పోసేసుకొని కొంచెం మినపగుండ్లు, జీలకర్ర, ఆవాలు వేసేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం అవి మగ్గనికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సరిపోను కాదులేండి, కొంచెం అవి మగ్గనికి వేసుకున్నాను. అవి వేసుకున్న తర్వాత మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి మగ్గిన తర్వాత ఉడకబెట్టుకున్నాను కదండి, పచ్చివాసన పోయిన దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కొంచెం అది నేను ఉడకబెట్టుకున్నాను కదండి చిక్కుడుకాయలు, అవి వేసుకున్న తర్వాత అవి మగ్గబెట్టుకొని కొంచెం పసుపు వేసుకున్నాను. మా వాడు నవ్వుతున్నాడు. తర్వాత నేను మొన్న కరివేపాకు కారం పెట్టాను కదండి వీడియో, ఆ కారం పొడి వేసాను. నేను పచ్చిమిర్చి వేసానండి కట్ చేసి, మాకు సరిపోతుంది కారం. అది వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గబెట్టుకుంటే సూపర్ ఉంటుంది. చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోని సపోర్ట్ చేయండి అబ్బా.